ఎన్సిఎల్టీ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మధ్యవర్తిత్వ న్యాయస్థానం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ వేశారు షర్మిల విజయమ్మల మీద. ఏంటి ఆ పిటిషన్ అంటే, గతంలో నేను మా చెల్లెల మీద ప్రేమతో కొన్ని వ్యాపారాల్లో 40% దాకా వాటా ఆమెకి రాశాను. ఆ వాటాలన్నీ కూడా కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి కేసులు తేలాక ఆమెకి ఆ ఆస్తి వర్తింపచేద్దామని రాశాను. అదే సందర్భంలో మా అమ్మకి సరస్వతి పవర్ని రాశాను. ఆమె పేరుతో ఆ షేర్లని బదలాయించాను. అయితే ఇవన్నీ కూడా కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ కోర్టు కేసే ఇటు నడవాల్సి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో నా చెల్లెలు నా పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తోంది, పుట్టినింటి పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోంది, పైగా నా దెబ్బతీసేటటువంటి కుట్రలు చేస్తోంది, నా శత్రువులతో చేతులు కలిపింది. కాబట్టి నేను ఆమెకి ఇద్దామనుకున్నటువంటి నా స్వార్జితమైన, నా కష్టార్జితమైన నా ఆస్తిని ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదని నేను ఆ ఎంఓయు, అంతకుముందు ఆమెకి రాసిచ్చిన ఎంఓయు క్యాన్సిల్ చేసుకుంటున్నాను. అయితే ఈ విషయం ఆమెకి చెప్పాను, నేను నోటీస్ కూడా ఇచ్చాను. ఈలోపుగా సరస్వతి పవర్ మమ్మ పేరుతో ఏదైతే నేను ఇంతకుముందు పెట్టానో దాన్ని ఆ మధ్యన వాస్తవంగా అటాచ్మెంట్లో ఆస్తి కూడా ఉంది. కానీ ఆ మధ్యన అటాచ్మెంట్ని తొలగిస్తూ, ఈ కేసు నుంచి తొలగిస్తూ అటాచ్మెంట్ని తొలగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద ఈడీ వాళ్ళు ఆ తర్వాత సిబిఐ వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకున్నారు అటాచ్మెంట్కి. ఈ మధ్య కాలంలోనే మమ్మతో మాట్లాడి నాకు తెలియకుండా, దానికి సంబంధించిన కాగితాలన్నీ నా దగ్గరే ఉన్నాయి, కానీ నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా కాగితాలు పోయినాయి అని ఒక కంప్లైంట్ ఇచ్చి ఆ కారణంగా కొత్త డూప్లికేట్ కాగితాలు తీసుకున్నట్టు చేసి మమ్మ దగ్గర నుండి ఆ ఆస్తి అంతా తనకి రాయించేసుకుంది సరస్వతి పవర్ని. ఇది జరిగింది మోసం. కాబట్టి ఆ సరస్వతి సంస్థ నా చెల్లికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఎన్సిఎల్ఆర్టీ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు. వేస్తే అసలు ఇది మీ పరిధిలోకే రాదు, మీకు అర్హతే లేదు, మీరు తీసుకుని విచారించడానికే కుదరదు అని చెప్పేసేసి షర్మిల విజయమ్మ ఇద్దరు తరపున వాదన జరిగి ఈ పత్రికలో వచ్చింది చూసాం. అయితే ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వ కోర్టులో జగన్ పిటిషన్ని అనుమతి ఇచ్చింది ఎన్సిఎల్టీ. తద్వారా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే విజయమ్మ నుంచి షర్మిలకి వెళ్ళిన షేర్స్ ఆగిపోయినాయి. అట్ ద సేమ్ టైం దాని మీద విచారణ అన్నటువంటి మధ్యవర్తిత్వ కోర్టు చేస్తుంది అన్నమాట.